ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పనితీరుకు రాష్ట్ర రైతాంగం ఎంత ఇబ్బంది పడుతుందో అనేదానికి మీకు కళ్ళకు గట్టినట్టు ప్రత్యక్షంగా చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈరోజు ఒక నర్సంపేట నియోజకవర్గానికి వచ్చిన. నిజంగా కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎరువుల కొరత వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ పడుతున్న క్రమాన్ని నిజమా అబద్ధమా? ఓవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మేము సరైన పరిమాణంలోనే యూరియా పంపిస్తున్నామని వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు అక్కడి నుంచి యూరియా రావట్లేదు అని చెప్తారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ నాచనపల్లి బ్రాంచ్ తిమ్మంపేట దుగ్గొండి మండలం సంబంధించిన వరంగల్ దగ్గరికి వచ్చినాం మనం. ఇక్కడ ఏదైతే యూరియాకు సంబంధించినటువంటి బస్తాలు గోదాం అనమాట, నిల్వ చేసే గోదాం. ఈ మూడు అసలు మామూలుగా ఈ టైంలో వరి నాట్లు వేసేసి యూరియా ఇవ్వాల్సిన టైంలో మొత్తం మూడు షట్టర్లు కూడా క్లోజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఒకసారి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే తిమ్మంపేటకు సంబంధించి బ్రాంచ్ నాచనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ ఏదైతే ఉందో ఇక్కడే మనకు యూరియాకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగే క్రమంలో ఇన్ని రోజులకు చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇది ఇట్లాంటి లాక్స్ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు నాట్లు వేసుకున్నారు, ఓవైపు పత్తి చేనులకు సంబంధించింది అయితే నేను రెడ్ కలర్కి వస్తున్నాయని చెప్పేసి మనం ఇంతకుముందుకు ఏదైతే చూస్తున్నామో ఆ క్రమాన్ని ఒకసారి చూసుకుంటే ఎప్పుడూ తీసి ఉంచి రైతులకు అందుబాటులో ఉండాల్సిన యూరియా ఈరోజు ఆ యూరియా కేంద్రాలకు సంబంధించి లాక్లు ఎందుకు పడ్డాయి? వాళ్ళకి సంబంధించిన మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒకటి కూడా రైట్ ఇక్కడ ఒకసారి చూడండి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ నాచనపల్లి రైతు సోదరులకు విజ్ఞప్తి. ప్యాక్స్ నాచపల్లి బ్రాంచ్ ఎరువుల విక్రయ కేంద్రం నందు కేవలం తిమ్మంపేట నారాయణగూడ గ్రామాలకు భూములు ఉన్న రైతులకు మాత్రమే యూరియా అమ్మబడును, దయచేసి గమనించి సమకరించాలని చెప్పేసి ప్యాక్స్ నాచనపల్లి ఉంది. రైతులు తమ పట్టదారు పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకుని రాగలరని చెప్పేసి ఇక్కడ ఒక పోస్ట్ అయితే అంటించారు. బట్ ఈయనైతే టోటల్గా ఏం లేదు. ఈరోజు ఆదివారం సెలవు అని కూడా రాశారు. బట్ ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు శుక్రవారం కూడా సెలవు దినానికనే ఉంటున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఒకసారి రైతులు ఏమంటున్నారు. వాళ్ళు నిజంగా రైతు కష్టాలు వచ్చినాయా, నిజంగా రైతు కష్టాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. అదే మీ పేరు ఏం పేరన్నా? నా పేరు తోడకూరి రాజు. తోడకూరి రాజు గారు, ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 4 ఎకరాలు ఉన్నది. ఏం పెట్టారు? పత్తి పెట్టినాం, మిర్చి మన పసుపు వేసిన, పెరడేసినాం. ఓకే, ఏంది నిజంగా అసలు ఈ ఎరువుల కొరత అని చెప్పేసి గత కొద్ది రోజులుగా ఈ మేబాదు ఈ ప్రాంతాలలో బాగా లొల్లి చేస్తూ ఉన్నారు రైతులు. నిజంగా ఏంది దొరకట్లేదా, లేకపోతే కావాలని మీరు చేస్తున్నటువంటి ఏమైనా పని ఇది? సార్ వాస్తవం ఏంటంటే ఈరోజు రైతులు యూరియా బస్తాలకు అనేది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మా తిమ్మంపేట గ్రామంలో కూడా 1-2 లోళ్ళే వచ్చినా కూడా రైతులకు సరిపడా అందట్లేదు. రైతులకు ముందుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే లైన్లు చెప్పులు అవి ఇవి పెట్టుకొని లైన్లు తీసుకుంటారు. వెనక అందని వాళ్ళు అందకుంటేనే పోతున్నారు. ఇలా వృద్ధులు వస్తున్నారు, ముసలోళ్ళు వస్తున్నారు, వాళ్ళు చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి దొరకక ఇబ్బందులు పడి వాళ్ళు నరక యాతన పడి వాళ్ళ బీపీలు షుగర్ ఉన్న కూడా వచ్చి అడ్డం పడి అనేక నానా యాతన పడుతున్న పరిస్థితి. ఓకే, అసలు ఎందుకు అంటే యూరియా సరిపడంత 10 ఏళ్ల పాటు దొరికిన యూరియా ఈ రోజు ఎందుకు ఈ కష్టాలు వస్తుంది, కరువు వస్తుంది? దానికి ఒకటేంటంటే ఒక వాస్తవం చెప్పాలంటే గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకనాడు కూడా రైతు నిలబడి ఒక చెప్పులో కిప్పులో దాని లైన్లో పెట్టి ఉన్న పరిస్థితి లేదు. ఏ రోజు గోదామ సహకార సంఘాలకు వచ్చినా, ఏ రోజు ఏ షాపు పోయినా యూరియా అనేది కుల్లగా దొరికేది. రైతులందరూ ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు కష్ట నష్టాలు లేకుండా యూరియా తీసుకున్న పరిస్థితి. ఈ రోజు మాత్రం ఇలా బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు ఒక నాటకం ఆడుతూ ఇలా కేంద్రం మీద రాష్ట్రం మీద కేంద్రం పెట్టి ఇలా రైతులను అనేక రకాలుగా మభ్య పెట్టి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు అది కాదన్నా, ఎన్ని రోజులకు నాటేసిన తర్వాత యూరియా వేయాలి? 13-14 రోజులకు వేయాలి పిండి. ఇంతవరకు మొత్తం పొలాలు ఎరబడిపోతా ఉన్నాయి, పత్తులు కూడా ఎరబడిపోతా ఉన్నాయి. వర్షాలు వెలిచినాయి. ఇప్పుడు మొన్న 10 రోజులు వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడ్డ క్రమంలో కూడా కనీసం యూరియా ఇప్పుడు వేద్దామంటే పిండి లేదు. ఇలా పొలాలకు కూడా కలుపులు తీస్తున్నారు. కలుపు చేసినాక పిండి వేయాలి. పిండి కూడా వేయలేని పరిస్థితి. ఏమంటున్నారు అసలు ఇక్కడ అధికారులు ఏమంటున్నారు? ఏమంటున్నారంటే ఒక పక్క వాస్తవంగా వస్తాయని చెప్తున్నారు. కానీ 20 రోజులు ఈ తిమ్మంపేట గ్రామంలో 20 రోజులు 20 రోజులు అవుతుంది. ఎప్పుడు వచ్చినా ఇంకా 4 రోజులు 5 రోజులు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆధార్ కార్డు, పాస్బుక్, నానో యూరియా అని చెప్పారు. అసలు కనీసం వ్యవసాయ రంగంలో నానో యూరియా అనేది ఎంత మంది రైతులకు తెలుసని మేము అడుగుతున్నాం ఈ పాలక వర్గాలు. ఈ నానో యూరియా గురించి కనీసము రైతులు ఎక్కడన్నా ఇలా వ్యవసాయ అధికారులు కానీ, రేపు ప్రజాప్రతినిధి కానీ, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడన్నా నానో యూరియా వాడండి రైతులకు దీనికి బెనిఫిట్ అని చెప్పి ఒక్కనాడు కూడా ఎవరికి చెప్పిన పాపాన పోలేదు. అయితే రైతులకు ఇప్పుడు పాస్బుక్ ఆధార్ కార్డు పట్టుకొని వస్తే 2 ఇస్తున్నారు. 2టికి ఒక లింక్ పెడుతున్నారు. నానో యూరియా ఇస్తే ఈ బస్తాలు ఇస్తాం అని చెప్పి. ఇది ఎప్పుడు కూడా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా మీ ఇట్లా లేదో ఇప్పుడు చూడలేదు. ఇప్పుడే ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు రైతులు. ఇది మామూలుగా ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు చేస్తున్న దళారులకు ఇస్తున్నారు యూరియా అని చెప్పేసి. మీకు ఏమైనా బయట దొరుకుతుందా? వాస్తవం బయట కొన్ని గ్రామాల్లో దొరుకుతున్నాయి. ఇవాళ మనం ఇప్పుడు మిమ్మల్ని తీసుకోపోతా నేను
దుగ్గొండిలో ఒక 2-3 నెలల కింద స్టాక్ వేసుకున్న యూరియా ఇవాళ ఏవో గారు ఈ రోజు ఏవో గారు ఆక్రోశలకు ఇక్కడికి రైతులు పోతా ఉంటే ఇక పొలం దగ్గరనే పోయి తెచ్చుకోండి అక్కడ స్టాక్ ఉడగొట్టమని చెప్పే పరిస్థితి ఇవాళ ఉంది ప్రైవేట్ దళారుల దళారుల దగ్గర. ఇక్కడ ఎంత ఉంటది ఒక యూరియా బస్తా? ఇక్కడ 275-80 ఇక్కడ నడుస్తుంది. అక్కడ వాళ్ళు 300-320 బ్యాగుల 350 కూడా అమ్మే పరిస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి చెప్తాడు, ఏం చెప్తాడు, కొరత ఉన్నది వాస్తవం, లైన్లో రైతులు నిలబడతాను ఆయన చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమంటాడు, కొరత లేదు ఏం లేదు అంత కావాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి ఆయన చెప్తాడు. నిన్న వరంగల్ జిల్లా కలెక్టర్ ఏమంటది, లైన్లో ఎవరు నిలబడదు బస్తాలు వస్తాయి అదని చెప్పి నిలబడదు. నిన్న చంద్రపేటలో అదే జరిగింది. అవును, చంద్రపేట అదే జరిగింది. రైతులు అందరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ టోకెన్లు ఇస్తే ఈసారి వచ్చిన వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ సారి ఇవ్వకుండా ఆ టోకెన్ పట్టుకు వస్తే మళ్ళీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండాలి ఇక్కడ. అది లేదు. అపార అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు చెప్తుంటారు ఇందిరమ్మ రాజ్యంలో చాలా గొప్ప ఉంది రైతుల రాజ్యం అని చెప్పేసి అంటా ఉన్నారు. బట్ శ్రీడా చూస్తే ఇదంతా పరిస్థితి అంటే ఇది కావాలని తెచ్చిన కొరతనా లేకపోతే ఇది రైతుల మీద ఏమన్నా కక్ష సాధింపు చర్యనా? వాస్తవం ఏంటంటే కావాలని తెచ్చిన కొరత ఇది, రైతుల మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి. ఇలా ఒకటి ఉదాహరణ ఒకటి చూసుకుందాం. ఇలా రైతులకు రైతు బంధు అనేది లేదు, బోనస్ అనేది లేదు, అనేక మాయమాటలు. రైతాంగం పట్ల ఒక చిత్తశుద్ధి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకసారి దీన్ని అవాయిడ్ చేస్తే తప్ప, దీన్ని మళ్ళొకసారి తగిన గుణపాఠం చెప్తే తప్ప వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి రాదు. ఎందుకంటే గత 56 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని పాలించి అనేక కుంభకోణాలు చేసి ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను కూడా అదే రకంగా ముంచి మళ్ళొకసారి అది చేయాలని కుట్రలు చేస్తా ఉన్నారు. ఇదంతా ఈ కుట్రలు తిప్పికొట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతులు కష్ట నష్టాలు పడాలని ఎక్కడన్నా బ్లాక్ లో ఉంకొచ్చారని రైతులు ఇలా పంటలు పండించుకున్న పరిస్థితికి దిగజారింది. రైట్, ఇప్పుడు మీకు ఎన్ని రోజుల్లో యూరియా వస్తే ఇప్పుడున్న పంటను కాపాడుకోగలుగుతాం? ఇప్పుడు ఇంకొక కనీసం రేపేళ్ళుండి వస్తే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడకపోతే వచ్చే పరిస్థితి, వర్షాలు పడకపోతే ఇప్పుడు పత్తులకు మొత్తం బీలు అంటే ఎండిపోతున్నాయి. ఇలా యూరియా వేయలేని పరిస్థితి, మందు కట్టాలు వేయలేని పరిస్థితి. పొలాల కంటే ఇంకొక కనీసం 4-5 రోజులైనా వస్తే కొద్దిగా వాటర్ ఉంటాయి కాబట్టి వేసుకుంటే కొద్దిగా ఉపయోగం తప్ప ఈ మిట్ట పంటలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది లేకపోతే ఇలా పత్తులు కంటే గూడ రావడానికి కానీ లేకపోతే ఇంకా కాయ రావడానికి, పూత రావడానికి, పచ్చదనం రావడానికి కూడా ఇలా లేదు. రైట్, పెద్ద మనిషి ఒకసారి మాట్లాడొస్తా. రైట్, మీరు ఎన్ని ఎకరాలు ఆసామే? మాకు 4 ఎకరాలు. ఏంది పరిస్థితి మళ్ళీ ఈ పాట పాస్బుక్లు తర్వాత చెప్పులు పెట్టుకునే పరిస్థితి? మేము పోయినసారి 2 బస్తాలు ఆధార్ కార్డు తీసుకొచ్చి 2 బస్తాలు తీసుకొచ్చాము. ఇప్పుడు తీసుకొచ్చి 15-20 రోజులు అవుతుంది. 2 సార్లు అయితే పంట పండుతుందా? ఇప్పుడు కనీసం 3 దఫాలుగా దగ్గర అయితే పంట పండే పరిస్థితి ఉన్నది. దీనికి కావాలని బ్లాక్ మెయిల్ చేసి ఏమైనా చేసుడు తప్ప దీంట్లో ఏం చేసేయలేదు. ఇప్పటి వరకు బ్లాక్ మెయిల్ చేసి ఎక్కువ చెల్లి వస్తాను 15 రోజులకు వస్తుంది అంటాను. 15 రోజులు వచ్చాక పుణ్యకాలం అయిపోతుంది. ఇన్ని రోజుల దాకా వర్షాలు పడ్డాయి కాబట్టి మాకు ఊరిలో దొరకక చాలా ఇబ్బంది పడి రోజు అక్కడి నుంచి పొద్దున 4 గంటలు ఎత్తే సాయంత్రం దాకా చెప్పులు లైన్ పెట్టుకొని ఉండవలసి వస్తారు. ఉంటే 2 బత్తాలు ఒక బత్త ఇస్తారు, మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చు లేదు. ఇది పరిస్థితి. 4 ఎకరాలకు ఎట్లా వేయాలి? 2 బత్తాలు ఎక్కడ వేయాలి? ఎట్లా పండుతుంది? మాకు సాధ్యం అవుతుంది ఇది? ఎట్లా మళ్ళీ 4 ఎకరాల్లో గిన్నె ఇవ్వాలి. ఇదేంటి మీరు చూసిలా? మీరు ఎక్కడో కాదు సార్. ఇప్పుడు ఈ బస్తాల మీద చూసి దీని మీద ఆధార్ కార్డు తీసుకోండి, నాకు 3 ఎకరాలు 3 బత్తాలు వేయాలి. ఎకరం అదే దామాష ప్రకారంగా వేయాలి కదా. మరి ఎట్లా వస్తుంది మాకు? దామాష ప్రకారం 3 ఎకరాలకు 3, 2 ఎకరాలకు ఇస్తే అదైతే ఇప్పుడు ఒక్కసారి ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఇస్తే మళ్ళీ పంట పడుతుందా? ఇప్పుడు సబ్సిడీ మీద కాకుండా ఇప్పుడు ఇవన్నీ ఏమైనా బ్లాక్ మార్కెట్ పోయినాయి. మాకు తెలియదు. టకా చిన్న ముందుగా ఇచ్చేయాలన్నారు, మొత్తం బ్లాక్ మార్కెట్ పోయినాయి. ఇప్పుడు పరిస్థితి జరిగింది. మేము తీసుకునే బ్లాక్ మార్కెట్ లో కూడా వాళ్ళు కోరినటువంటి ఏదైతే పత్తి మందులో లేకపోతే అది కొంటేనే ఇది ఇస్తామని చెప్పేసి అంటారు. నానో యూరియా తీసుకోవాలి, లేకపోతే డిఏపి పోటీ పెట్టి దాంట్లో ఉన్న దాంట్లో డిఏపి పెట్టుకోవాలి, పోటీ పెట్టుకోవాలి, లేకపోతే నానో యూరియా తీసుకోవాలంటే నానో యూరియాది మాకు దాని గురించి ఇప్పుడు వరకు తెలియదు. ఏది మందు దీనికి సేమ్ అయితే అంటారు. అది 10 రోజులు కూడా ఉంటుందో మాకు తెలియదు. యూరియా బత్త ఎత్తే 45 కిలో 50 కిలో ఎత్తే 15-20 రోజులు ఉండేది. ఇప్పుడు నానో యూరియా పెడతాను, డిఏపి పెడతాను, దానికి డిఐ బత్త 1800. ఈ 300కు 1800 ఎట్లా సాధ్యం అవుతుంది? 20 ఇస్తా. లేకపోతే ఇక్కడ ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ ని 300కు ముడి పెడితే మాకు ఎట్లా సాధ్యం అవుతుంది? మాకు కావాల్సింది వారికి కావాల్సింది ఒక బత్త ఎత్తే సరిపోతుంది. ఈ ఒక్క బత్తోడు 1450 రూపాయలు పెట్టి ఎట్లా కొంటాడు? అదే అంటున్నాం. మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు, వాళ్ళేమో ఇదంతా అసలు లేదు. ఇట్లా కాదు సార్. ఇప్పుడు మేము యూరియా కావాలి, మాకు మేము చేసేది పొలానికి 1450 పెట్టి మేము ఎట్లా తీసుకోగలుగుతాం? అది కూడా కరెక్టే. ఇదంతా వ్యవసాయానికి సంబంధించి ఈ పలానోళ్ళకు పొలానికి అయితే చేసుకోవాలి కదా. ప్రతిపక్షాలకు సంబంధించి చేస్తున్నాయి. ప్రతిపక్షం పక్క పెట్టు, ప్రతిపక్షాన్ని పక్క పెట్టు. రైతులకు జరిగేది ఏం కావాలనేది కావాలి. ప్రతిపక్షం వాళ్ళు ఏదో మొత్తుకుంటారు చేతలనేది కాదు. ఇక్కడ రైతుల మీద నీ అభిప్రాయం ఏంది? నీ మంచితనం ఉంటే నువ్వు బత్తాలు పంపించాను, వాళ్ళెందుకు అవుతారు? నువ్వు 20 రోజులు ఒకసారి ఎక్కడ అవుతుంది? నువ్వు ఇవ్వకపోతే కేంద్రం అంటారు, రాష్ట్రం అంటాడు.
అక్కడ ఏముంది కేంద్రంలో వాళ్ళు ఇవ్వలేదు మనం బాగా మాట్లాడినావు కదా ఇప్పుడు మీరు అదే మాట అంటారు గతంలో పోయిన సంవత్సరం ఎంత అయితే వచ్చిందో పోయిన సంవత్సరం ఎంత వచ్చిందో యూరియా ఇప్పుడు కూడా అంతే ఇచ్చినాము కానీ కొరత వస్తుంది కావాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ వీళ్ళు పంచాయతీ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళు మన బీజేపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు మొత్తం చేసుకుంటారు అందరు వాళ్ళ పంచాయతీ వాళ్ళు అక్కడ చేసుకొని ఇక్కడ కావాల్సిన రైతులకు మీరు చేసే లాభం ఏంటిది అనేది మాకు కావాలి కానీ మీ పంచాయతీ మీరు పెట్టుకుని వీడియోలు ప్రభుత్వం మీరు ఏ విధంగా చేసి రైతుల కొరత లేకుండా చేసి నీ తిప్పలు పడ్డ తర్వాత నువ్వు చేసుకోవాలి నువ్వు కేంద్రం ఇవ్వలేదు వాడు ఇవ్వలేదు అంటే నీ పంచాయతీ అంత తగ్గిదేనా మరి ఓకే సరే ఓకే నువ్వు కేంద్రం మీద చెప్తాను మేము నీ మీద చెప్తాను ఏం చెప్పాలి సమాధానం మాకు కావాల్సింది ఒకటే నువ్వు కేంద్రం మీద అంటారు ఎస్ కరెక్టే నీకు ఓటేసినాం మేము నువ్వు మీ ఎవరి మీద అనాలి నువ్వు ఎమ్మెల్యే మీద అనాలి నువ్వు ఏం చెప్తాను వస్తాయి ఇప్పుడు 15 రోజుల క్రితం మాకు ఇస్తావు మా ఇంట్లో చెప్తాను మాకు ఇది మెయిన్ పాయింట్ సార్ మేము ఒకటే ఇప్పుడు కేంద్రం నువ్వు ఏం చెప్తాను కేంద్రం మీద పెడతాను ఓకే ఇక్కడ ఇప్పుడు నర్సంపేట గెలిచినావు నువ్వు ఎవరికి నువ్వు దేవాలి నీ ఇంటెన్షన్ కావాల్సిందే కదా మాకు కావాల్సింది కదా ఆ పని చేయి నువ్వు మేము నిన్ను అడిగితే నువ్వు పోయి వాడిని అడుగుతావు వాడు పోయి కోడి పెడితే వాడు ప్రపంచ దేశాలు అడుగుతాడు వాడు అక్కడి నుంచి అది రాలేదంటే ఏంటిది ఇదంతా ఇష్యూ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇస్తారు కాంగ్రెస్ బీజేపీని పెడతాడు బీజేపీ ఏమంటది అక్కడ సోవియట్ రష్యాలో జరుగుతలేదు చైనాలో లేదు అక్కడ అమెరికా ఇస్తలేడు మాకు కంపెనీలు మొత్తం పడ్డాయి అని అంటాడు వాడు నిజమా కాదా ఇప్పుడు మీరు ఒకరిని ఎట్టుకపోతే మా పరిస్థితి రైతుల పరిస్థితి ఏంది మరి అవును అదే కరెక్టే ఉంది కానీ నేను వాస్తవానికి చూస్తే పరిస్థితి చాలా దారుణంగానే ఉంది నేను ఒక 4-5 మండలాలు తిరిగి వచ్చిన ఆల్మోస్ట్ అక్కడ కూడా ఇదే మాకు ఇదే ఒకటి సమాధానం ఇప్పుడు మాకు జస్ట్ కాంగ్రెస్ వచ్చి కరెక్టే అనుకున్నాం నువ్వు బీజేపీ మీద పెడతాను బీజేపీ ఏం పెడతాడు మేము ఇచ్చినాం కాదు అక్కడ రష్యాలో జరుగుతుంది ఇది జరుగుతుంది ప్రపంచ దేశాలలో మొత్తం జరుగుతుంది వాడు చెప్తాడు మరి మేము ఎవరికి పోవాలి రష్యాకి పోవాలా సోవియట్ పోవాలా చైనాకి పోవాలా ప్రపంచ దేశాలకు పోవాలా మాకు కావాల్సింది యూరియా నువ్వు ఇచ్చేది మందు మేము పెట్టేది తిండి నువ్వు ఇక్కడ ఏమన్నా వచ్చినావు మీకు ఇది తారీతలు వచ్చినావు బొచ్చడు హామీలు ఇచ్చినావు 420 హామీలు ఇచ్చినావు ఏం చేసినావు 400 హామీలు ఇచ్చినావు ఒక్కటన్నా జరిగిందా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో రైతే రారాజు మరి ఏది తిండి లేదు తిప్పలేదు రేపు పొద్దుగాల ఏంటి బియ్యం ఇస్తావు వడ్లు ఇస్తాను ఏం చేస్తాను బియ్యం అన్నావు రేపు పొద్దుగాల మేము ఊరియపోతే ఎక్కడి నుంచి ఇస్తావు బియ్యం సన్నబియ్యం ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు రేపు పొద్దుగాల రాదు ఇప్పుడు ఈ సన్నబియ్యం బోనస్ వచ్చిందానే ఈ మొన్నటిది యాసింగా తర్వాత రాలే ఓహో అది రాలే ఇప్పుడు అది ఉన్నది ఇప్పుడు ఇక దాదాపు 70% రాలే అది రాలే రైతులకు 70% రైతులకు ఇప్పుడు 2 లక్షలే కదా ఇదెందుకు మా తిమ్మంపేట్ల ఎవరన్నా కానీ మా తిమ్మంపేట్ల 2 లక్షల రుణాలలో 70% రాలే 30% కూడా రాలే 30% వచ్చినాయి మరి అడుగుతలేరా స్థానిక అడిగితే మాదే మేము అక్కడ చేసినాం నువ్వు అల్లుండో ఇల్లు అంటాను మాకు అరువునా కాదా నేను రైతు మేము 2 లక్షల లోన్ ఉన్నాం 2,20,000 ఉన్నాం 2 లక్షల లోపల నువ్వు ఎంత ఇచ్చినా చెప్పు 2 లక్షల లోన్ ఎక్కడ ఇచ్చినావు చెప్పు నువ్వు ఇచ్చినావా ఎక్కడన్నా ఉన్నదా నువ్వు 2 లక్షల లోన్ ఇచ్చినావా నువ్వు ఏది ఇచ్చినావు చెప్పు గ్యాస్ కూడా 30% కూడా ఇవ్వాలి గ్యాస్ లో కూడా 30% ఇవ్వాలి నువ్వు గ్యాస్ లో కూడా 30% ఇవ్వాలి సరే కరెంట్ బిల్లు కూడా నువ్వు మాకు ఇవన్నీ వద్దు ఈ కరెంట్ వద్దు గ్యాస్ అది అని తీసుకు మీ రైతులో నువ్వు బత్తాలి ఎకరానికి 4 బత్తాలు 3 బత్తాలు ఎక్కడి నుంచి ఇస్తావు ఎక్కడ ఉన్నది నువ్వు ఇచ్చినావా ఎకరానికి మాకు 4 బస్తాలే ఒక బస్తా డిఏపి 3 బస్తాలు యూరియా పడుతుంది ఒక పొటాష్ బత్త పడుతుంది మాకు కావాల్సింది అవును ఇది పరిస్థితి అదే లేకపోతే ఇదంతా ఎక్కడ అన్నట్టుగా నువ్వు పోయి కేంద్రం మీద పడతావు కేంద్రం పోయి అమెరికా మీద అమెరికా పోయి ఢిల్లీ మీద పడితే మాది ఏంటి మా కోస రైతులది నీ శాత కాకపోతే అప్పుడు ఇవ్వకో అది మాకు ఇప్పటి వరకు కూడా వ్యవసాయ రుణాలు మాఫీ కాలే కరెంటు బిల్లు 30% ఇప్పటి వరకు కొంతమందికి సెలెక్టెడ్ కొంతమందికి రైతులకు యూరియా దొరుకుతుంది వాళ్ళ సెక్టార్ పీపుల్ ఎమ్మెల్యే చెప్పి ఓకే కదా ఇప్పుడు ఎక్కడ ఏ ఊరు కాదు ఏ ఊరికైనా ఆ ఎమ్మెల్యే కానీ ఆ ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ ఏ ఊరికి పోయినా కూడా అయ్యా నువ్వు పర్వాలేదా అని చెప్తాం ఇప్పుడు కొత్తగూడెం పోతాం లేకపోతే ఇక్కడ పోతాం ప్రాజెక్టుల కిందికి పోతాం ఎక్కడికైనా పోతాం యూరియా సరిపడా వచ్చిందా వస్తే లైన్లు ఉన్నాయా చెప్పులు పెట్టిల్లా చెప్పులు ఎత్తారా చెప్పులు ఉన్నాయా చెప్పులు మెడకెత్తారా చెప్పులు లైన్ మీద ఉన్నాయా అది ఉండేది రైతులకు కోపం అంతేనా ఇప్పుడు మాకు నువ్వు ఇచ్చే బత్తకు మాకు 500 కూలా రోజు మాకు ఎంత 500 700 కూలీ అవును కూలికి పోతే వచ్చేది మాకు కూలికి పోతే 700 వస్తాయి 300 బత్తకుంటేనే అది పట్ట పడుతుంది అర్థమైందా సార్ ఇక్కడ మీరు ఇచ్చే 300 బత్తకు మా కూలి 700 ఎవరు ఏ పనికి పోయినా కూడా కనీసం 500 ఇస్తారు ఆడుకులే 300 400 ఎవరైనా వచ్చిరా మరి ఇట్లా మీడియా వాళ్ళు వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇంకా అని చెప్పేసి అడిగిన వాస్తవంగా ఎవరు రాలేదు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే ఉన్నాడు
రైతుల కొద్దిగా వ్యవసాయ అధికారులతో ఏడీఏనో జేడీఏనో ఏ వాళ్ళని తీసుకొచ్చి కనీసము ప్రాథమిక సమాచారం కోసం రైతులకు అవగాహన కల్పించి యూరియా వస్తుందండి, మీరు అధైర్యపడద్దు, లైన్లు ఉండద్దు, మీ అందరికి సప్లై చేస్తామని చెప్పి ఒక గవర్నమెంట్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. కనీసము ఇప్పుడు ఇన్ని నర్సంపేట కాన్స్టిట్యూషన్ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఒక్క రైతు దగ్గర పోయి మందలు ఇచ్చిన పాపన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పోలేదు. ఆయనకు రైతులు అంటే వాస్తవం ఇష్టం ఉండదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక్క యూరియా బత్త ఇవ్వడానికి ఇన్ని తిప్పాలి ఎందుకండి? ఇవాళ నువ్వేం చేస్తున్నావు? నర్సంపేటలో 2 లక్షల మంది ప్రజలు ఓట్లేస్తే నువ్వు ఎన్నుకోబట్టి ఒక ప్రజాప్రతినిధివి, నువ్వు ఏ ఒక్క లైన్ కాడికి వచ్చి నువ్వు రైతులకు ధైర్యం చెప్పినావు చెప్పని అడుగుతున్నావు ఇలా మాధవరెడ్డి. మేము నువ్వు ఏ ఒక్క నీ సొంత ఊరు అమీనాబాద్ లో కూడా సొసైటీ ఉన్నది, నిన్న అక్కడ గొడవ జరిగింది, నిన్న అమీనాబాద్ లో గొడవ జరిగింది, ఆయన సొంత ఊర్లో గొడవ జరిగింది. నువ్వు వచ్చి కనీసం రైతులకు మనోధైర్యాన్ని కల్పించావని అడుగుతున్నావు మేము మాధవరెడ్డిని. అంతే. నీ పేరు ఏం పేరు? నా పేరు ఐలయ్య. ఎన్ని ఎకరాలు ఉందా? 7 ఎకరాలు ఉన్నాయి. 7 ఎకరాలు ఉంది. ఎన్ని బస్తాలు వచ్చినాయి యూరియా బస్తాలు? 3 బస్తాలు వచ్చినాయి. ఇంకేం సరిపోలా? 7 బస్తాలకు 7 ఎకరాలకు 3 బస్తాలు సరిపోతాయి. మరి అసలు ఒక్కలోడు రానుల పరిస్థితి ఏంది? 7 ఎకరాల పత్తికి 3 యూరియా బస్తాలు ఇస్తే 3 ఎకరాలకు వేసినా 4 ఎకరాలు అట్నే ఉన్నాయి. అంతేనా? చేయలే. ఏమంటారు మరి? ఏమంటారు? రాలేదు మేమేం చేయాలంటాను. 1 గంటకు వచ్చిన. మరి రాలేదు మేమేం చేయాలంటే మరి మీరేం చెప్తారు? ఏం చేయాలి? ఇక కాంగ్రెస్ మంచి పరిపాలన మంచిగా ఉందా? ఎక్కడ మంచిగా ఉన్నది? మంచిగా లేదు. అసలు యూరియా బస్తా అన్న ముచ్చట్లేదు. నేను వరంగల్కు గేట్ కిందకి పోయి పోటీ పెడితే తెచ్చుకొని మళ్ళీ యూజ్ చేసుకుని. ఓహో, పోటీలా ఎంత పడ్డదా? అక్కడ 500 పడ్డది ఒక యూరియా బస్తా. అయినా తప్పదు, తెచ్చుకోవాల్సింది. తప్పదు. మరి నీకు ఈ దీంట్లో దొరకని యూరియా బస్తా బయట దొరుకుతుంది. నేను 5 గంటలకి ఇక్కడికి వచ్చిన. చెప్పులు ఆ సీసీ రోడ్ దాకా ఉన్నాయి. చెప్పులు నేను ఇక్కడ చెప్పులు ఆడబెడితే నాకెక్కడ వస్తాయని సపరేట్ ఇంటి మొక్కన తెల్లారినాక వచ్చేసరికి సగం లైన్ వరకు ఇచ్చిళ్ళు అయిపోయినాయి అని చెప్పి. ఎట్లా వస్తున్నాయి లోడ్లు? రానుగా లోడ్లు చేస్తట్టుగా మొత్తం లూటీ చేస్తట్టే ఎవరు? అంతే ఇక. అంతేనా? ఇప్పుడు ఆ గోదాములు ఎప్పుడు తెలుసుకున్నాయి? ఎప్పుడు మూసినారు? ఎప్పుడో మూసిళ్ళు. అవి తెలుసు లేదు దాన్ని పట్టించడం ఏం లేదు. అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఎదుగు చూసినా ఒకటి దొరకదు. ఏం లేవు. సరే, ఇప్పుడు నీకు ఎన్ని రోజులు అవసరం ఉంది ఇంకా యూరియా? ఇంకా ఎన్ని రోజుల వరకు అవసరం? ఇప్పుడు పత్తి వేస్తాం. పత్తి తీసేసినాక మొక్కజొన్న వేస్తాం. మొక్కజొన్నకు 2-3 సార్లు అవసరం ఉంటాయి. మరి ఇప్పుడు ఏనాడు? మరి రేపు పొద్దున పరిస్థితి ఎందుకు? 3.5 ఏళ్ళు చేస్తాం. ఎట్లా ఈ వ్యవహారం? ఈ వ్యవహారం అంటే ప్రతిపక్షాలు కొట్లాడాలి. మరి రైతులు ఏం చేస్తారు? వాళ్ళు కొట్లాడితే అంతేనా? ఇక రాలే పెద్ద మనిషి. ఓకే, నీ పేరు ఏం పేరు? నా పేరు మహేందర్. అన్న, నువ్వు ఏమో దొరికిందా? నీకేమో దొరికిందా? నాకు 3 బస్తాలు వచ్చినాయి అన్న. 3 రోజులు తిరిగితే 3 రోజులు తిరిగితే 3 రోజులు. కంగ్రాచులేషన్స్. అబ్బా, చాలా తర్వాత తింటున్నా. ఓకే, 3 రోజులు తిరిగితే 3 బస్తాలు వచ్చి సరిపోయినా? మరి ఎడ సరిపోతుంది? 5 ఎకరాలకు 3 బస్తాలు పట్టుకోపోతే దేనికన్నా అంతదా? మరి ఇదివరకు నీకు ఎంత కావాలంటే అంత యూరియా. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అయింది? ఎందుకు ఇట్లా అయిందంటే వీళ్ళు స్టాక్ తెప్పిత్తలేరు. మరి వాడు అక్కడ ఇస్తలేడు. ఎవరు ఇవ్వాలి? అక్కడ నువ్వు గవర్నమెంట్ పైన ఇస్తే కింద మనకు పాస్ అయ్యేది. అంతే. నువ్వు అక్కడ అయినప్పుడు నేనేం చేయలేదు. ఇక్కడ ఎంపీ ఎవరు? ఈ ఎంపీ మహబూబాద్. ఆయన ఏం పేరు? ఎంపీ కూడా తెలియదు. ఆయన ఏ పార్టీ అసలు? ఆయన కాంగ్రెస్ పార్టీనా? మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఏం చేస్తాడు మరి? ఇంత జరుగుతుంది మరి మొత్తం ఇంతవరకు ఒకసారి కూడా రాలేదు. అంతే. వచ్చి ముఖం కూడా లేదు. ఇక్కడ చూపించేది లేదు. ఆ ఉన్న గోడం ఉందా? గోడం కూడా కిరాయిలకు ఇచ్చేసి. కిరాయికి ఇచ్చేసింది అది. అంతే. ఎట్లయితే వస్తుంది కదా, తీరాదు. వచ్చింది అయితే వస్తుంది. మరి ఏంది ఇట్లా రైతులకు ఇట్లా చేస్తుంది? ఎట్లా చేద్దాం ఈ ప్రభుత్వాన్ని? ఎట్లా చేస్తుండే ఉన్నది? రైతులే బడతలు అనుకోవాలి. రోడ్డు ఎక్కాలి. అప్పుడు తెలుస్తుంది ఏ ప్రభుత్వం ఏంటిది అనేది. అప్పుడు అర్థమవుతుంది. అంతేనా? ఉండే 5 వరకు 10 ఏళ్ళ కింద బాధ లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నా? మరి వీళ్ళు చేసే కథలు అట్లున్నాయి. 24 hours బ్రదర్ 24 hours కరెంట్ ఉండేది. నువ్వు 12 గంటలు కూడా చక్కగా ఇస్తలేవు. అదేంది? అసెంబ్లీలో మొత్తం ఇవాళ అద్భుతంగా వెలిగిపోతున్నారు. ఇవాళ రైతులు ఈడ మోటార్ ఎత్తి వాడు అక్కడ బీఆర్కే ఉన్నది పోతుంది. మళ్ళీ వీడు మళ్ళీ పిక్కుంటే అక్కడికి పోవాలి బాయి కాడికి. అదేంది? అంత మంచిగా ఉందని ఆయన చెప్తే నువ్వేం లేదని ఎవరన్నారు? ఉన్నదని ముఖ్యమంత్రి అంటున్నాడు. కానీ అసలు అంత వచ్చి ఒక్క రోజు ఇక్కడ తిరిగి పర్యటన చేయాలని తెలుస్తుంది. అప్పుడు కరెక్ట్ అయిన ముఖ్యమంత్రి అని నమ్ముతారు. దొంగ హామీలు ఎందుకు ఇస్తాను? ఒక్క రోజు కూడా కరెంట్ ఎదురు చూడలేదు మేము. 10 సంవత్సరాల కాలంలో ఇట్లా ఫోన్ చేస్తే షాప్ ఓపెన్ చేసి పిండి బస్తా బండి మీద చేసుకొని బాయ్ కాడికి డైరెక్ట్ వెళ్ళిపోయేది. ఫోన్ కాల్ కొడితే ఎందుకు అంటారు? మీ మీద ఇంత కక్ష ఎందుకు పెట్టిండు గవర్నమెంట్? రైతుల మీద అట్లా ఉండదు వాని కక్ష. మరి ఎట్లా దీన్ని ఎట్లా రోడ్డుకి ఎక్కవలసింది? రోడ్డుకి ఎక్కుతాం. ఎట్లా తప్పదు. రోడ్డుకి ఎక్కవలసింది, తప్పదు. అది రేపత్తది మా పత్తది అది అని అంటారు. మధ్య పెడతారు. ఇంకో 4 రోజులు చూస్తాం. ఇక రోడ్డుకి ఎక్కుతాం. బరాబర్ బడతలు పట్టుకొని రోడ్డుకి ఎక్కుతానే ఈపులు సాప్ అయితేనే ఏదైనా తయారైతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యూరియా బస్తాల సమస్య
ఏ రోజు కూడా రాలేదు. ఆ సమస్యను కేసీఆర్ గారు ఏ రోజు కూడా రానివ్వకూడదని ఇలా ప్రజల పక్షపాతిగా ప్రజలే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా మనం అభివృద్ధి చేసుకునే ముందు వరుసలో రైతులే ఉంటారని చెప్పి ఆ రైతులకు ఆ సమస్య రాకుండా అదంతా అయింది. రైతులు రారాజుగా అయినరో ఏమైనరో తెలియదు. తర్వాత ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు చెప్పులు ఆ తర్వాత పాస్బుక్లు ఎందుకు లైన్ లో పెడుతున్నా. అయితే నేనేమంటున్నా అంటే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ యొక్క అసమర్థత, ఆ ఒక ముందు చూపు లేదు. ఇలా ఎంతమంది రైతులు ఏ పంట వేసుకున్నారు, ఏ పంటకు ఎంత యూరియా అవసరం అనేది ఒక అనాలోచితమైనటువంటి ఆలోచన లేకుండా ఈ రోజు ఇలా ఈ రైతులను ఇలా అరిగోసపుచ్చుకుంటున్నాడు. ఈ రైల్లో ఉండాలంటే గతంలో 10 సంవత్సరాల క్రితం అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తరుణంలో కూడా ఆ రోజు ఆ రైతులు ఆ సమస్యలు ఎదుర్కొన్నారని మన గౌరవ అధినేత కేసీఆర్ గారు కళ్ళరిండా చూసిండు. కాబట్టి ఈ సమస్య రావద్దని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ యూరియా మీద కొరత రాకుండా అనేక అప్పుడున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిని ముందస్తుగా ఏ సీజన్ అయితే స్టార్ట్ అయితే దానికంటే 2 నెలల బిఫోరే దానికి సంబంధించిన నిధులను సేకరించి రైతులకు ఎలాంటి సమస్య రావదని చేసినటువంటి సందర్భం మనం చూసినాం. కానీ ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈ రైతుల కష్టాలు, ఈ యూరియా బస్తా, ఒక్క యూరియా బస్తా ఇలా యూరియా ఉంటేనే ఇలా మొక్కజొన్న పంట, యూరియా ఉంటేనే పత్తి పంట, యూరియా ఉంటేనే వరి పంట. ఇవాళ ఇవి పంటలు చేతికి రావాలంటే యూరియా రాని ఈ పంట చేతికి ఎలా వస్తుంది? ఈ రోజు ఈ కాంగ్రెస్ అసమర్థత అని చెప్పి భావిస్తా ఉన్నారు. రైట్, కాంగ్రెస్ అసమర్థత అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ యూరియా రావట్లేదు అనుకున్నంతగా? అదే నేనంటున్నా, ఈ రేవంత్ రెడ్డి అసమర్థత, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ మంత్రి ఇలా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. అవసరం అనుకుంటే ఇలా రాహుల్ గాంధీ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం. అదే విద్యాసాగర్ గారు, మీరు ఒక గ్రామ సర్పంచ్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్యాక్ సెంటర్ ఉంటుంది కాబట్టి, బట్ చాలా మంది రైతులు మీ మీద కూడా ఒత్తిడి ఉంటుంది. అసలు ఎందుకు రావట్లేదు అంటే మీరు కనుక ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్లో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అది చెప్పండి నాకు. సమాధానం ఇక్కడ పత్తకత్తే కదా, కనీసం ఈ సమస్యను చెప్పడానికి దొరుకుతాయి కదా ఎమ్మెల్యే కానీ. ఇప్పుడున్నటువంటి సమస్య, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్కరోజు స్థానిక ఎమ్మెల్యే గారు మరొక రోజు ఒక విలేజ్ పోయి మీకు ఎందుకు ప్రాబ్లం అవుతుంది సమీక్ష పెట్టడం లేదు. రైతులు ఎదుర్కొంటున్న సమస్య కడిగి నేనున్న భరోసా, మీరు జస్ట్ ఒక 2 రోజులు ఆగండి నేను పంపిస్తా అని ఒక్కరోజు కూడా ఒక రైతుకు భరోసా ఇచ్చిన దాఖలు లేవు. ఇలా ఇచ్చినట్లయితే మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాం కదా, రేపు తెల్లారి వాళ్ళని కూడా ఒకసారి ఇవ్వమనండి. ఎక్కడైతే వాళ్ళు ఏ రైతుకు భరోసా ఇచ్చిలో ఆ రోజు ఇస్తే మేము దేనికంటే దర్శిద్దామని దీని ద్వారా కోరుకుంటున్నాం. అంతేనా? మరి ఎట్లా ఎన్ని రోజులు ఈ సమస్య పరిష్కారం అయింది అనుకుంటున్నాం? ఇప్పుడు ఈ అంతేందుకండి, నర్సంపేట నియోజకవర్గంలో దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో ఈ యొక్క తిమ్మంపేట సొసైటీలో ఇలా దీని తాళం దిగి 20 రోజులు అవుతుందండి. దీని తాళం దిగి 20 రోజులు అవుతుంది. 20 రోజుల కంటే తాళం తీయలేదు. ఇలా రైతులు ఇక్కడ యూరియా బస్సు దొరికిందంటే ఎక్కడ ఎంత దూరం అన్నా మైళ్ళ దూరం పోతాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్ లో కూడా ఇవాళ బస్తాలు ఇలా వాళ్ళకున్న పరిచయాల ద్వారా బ్లాక్ మార్కెట్ల ద్వారా బస్తాలు తీసుకొని కాస్త కూస్తో ఇలా 4 వేసే అక్కడ 2 వేసుకొని ఇలా పంటను అంటే కొంచెం దాన్ని పంటను కాపాడుకునేటువంటి దేశంలో ఇలా రైతులు ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మళ్ళొకసారి చెప్తున్నా, ఈ దగాకోరు ఈ ప్రభుత్వం ఇలా ప్రైవేట్ దళారులకు ఇలా వంత వాడుతూ ఉన్నది. ఇలా వాళ్ళకు స్టాక్ రావడం ఏంది, దీనికి స్టాక్ రాకపోవడం ఏంది అనేది ఇప్పుడు కూడా అంతుబట్టకుండా ఉండే విషయం జరుగుతుంది. భవిష్యత్తులో ఇట్లా ఇప్పుడు యూరియా కష్టాలు ఇట్లా తీరకపోతే ఏంది మీ నెక్స్ట్ స్టెప్? తప్పకుండా మా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా రైతుల పక్షపాతిగా రైతుల పక్షాన ఆల్రెడీ చంద్రరావుపేట ఖానాపురం మండలంలో ఇలా ధర్నా, జాతీయ రహదారి ధర్నా కూడా చేయడం జరిగింది. తప్పకుండా మా రైతుల కోసం రైతుల యూరియా బస్తాల కోసం మేము కూడా ఇంకా 2-3 రోజులు చూసి ఇలా కార్యాచరణ కూడా జరగబోతూ ఉంటుంది. తప్పకుండా మేము రైతుల పక్షపాతిగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తిమ్మంపేట గ్రామం నుంచి వెళ్ళి మేము ఇస్తున్నాం.